మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుసు 2019లో 5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు చెప్తాం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారన్న ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేందుకు నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా అదే పరిస్థితి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాల్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 2 సంవత్సరాల్లో పనులు కొన్ని చేసినాం. అన్ని చేసేవని కాల్ రెగ్యులేషన్ తిరగట్లేదు, చేయాల్సిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తుంది. నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్తిన 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది. దానికి అహర్నిశలు కష్టపడతా. ఎందుకంటే 91,000 మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపైనది. ఆ దిశగానే మంగళగిరి ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ఒక మోడల్ రూపొందిస్తున్న నా ఆలోచన. నేను అటు పక్కన రాజకీయాలు కానీ, ఇటు పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇది ఒక మోడల్గా నేను భావిస్తున్నా. ఇది మిగతా నియోజకవర్గాలు కూడా దశల వారీగా తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుసుకుంటూ మీడియా మిత్రులు కానీ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీరు చూస్తే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు ఇస్తున్నాం, 6,000 రూపాయలు ప్లస్ వికలాంగులకు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తా ఉన్నాం. ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తా ఉన్నాం, అది కల్పించాం. ఇంకో పక్కన మీరు చూస్తే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి డబ్బులు వేస్తా ఉన్నాం. మొదటి విడత వేసాం, 2వ విడత జూలై మాసంలో వేస్తున్నాం. ఇంతేకాకుండా మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు మొన్న వేసాం. ఆటో వాళ్ళ సేవలో డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఏడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు వేస్తాను, అది వేసాం. ఇట్లా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం.